సార్ ఇంకొక క్వశ్చన్ ఫైనల్. తెలంగాణలో మహాకూటమి పరిస్థితి ఏదైతే ఉందో అదే పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జనసేన అంటున్నారు. దానికి మీరేమంటారండి? మహాకూటమితో కంపేర్ చేసి మరీ చెప్తున్నారు, దానికి మీరేమంటారు? అంతే అంటారా? అంటే మాకు 17-18 సీట్లు వస్తాయంటారా? అంతేనా? పరిస్థితి అదే అంటున్నారు. పోనీ సంతోషమే కదా సార్, ఎన్ని వచ్చినట్టే కదా సార్. 18 సీట్లు వస్తాయని మీరు మమ్మల్ని చాలా గొప్పగా లెక్కేసినట్టు ఆనందం సార్, సంతోషం సార్, ఈ వెల్కమ్ ఇట్. తప్పే ఉంది సార్ అందులో. ఇప్పుడు నేను అర్జెంట్గా ఇక్కడ బీపీ రేజ్ అయిపోయి బలహీనంగా ఉంది అనే విషయం మాత్రం సార్. ఇప్పుడు నేను అర్జెంట్గా ఇక్కడ బీపీ రేజ్ అయిపోయి ఏం మాట్లాడుతున్నారు మీరు? మాకు 100 సీట్లు వస్తాయి, నేను ఇప్పుడు తొల్లగొట్టేసి మీరు కనుక 100 సీట్లు రాకపోతే వచ్చి నాకు సగం గుండికి ఏంది మీరు బ్లేడ్ ఇట్టి తిరగండి అన్నాను అనుకో, మీ వాళ్ళందరికీ అలవాటు కాడితే అసలు ఎలక్షన్ అయిపోయిందో బ్లేడ్ ఇట్టి తిరిగి వెళ్ళి ఎక్కడ. మాకు ఒక్క సీటు వచ్చినా, ఒక్క సీటు మా అధ్యక్షుడిదైనా అసెంబ్లీలోకి వెళ్ళి చాలా బలమైన వాదన వినపరచగలిగే కెపాసిటీ మాకున్నది సార్. ఏ సీటు లేకుండా ఇంత పోరాటం చేసిన వాళ్ళం. మీరందరూ 18 వస్తాయని, ఒకళ్ళు 30 వస్తారని, ఒకళ్ళు 50 వస్తాను, మీరేదో 12 వేసుకుంటారు, మీరేదో ప్రొజెక్షన్లు ఇస్తున్నారు. మాకు ఎన్ని వచ్చినా మా వర్క్ క్లియర్. ఎవరు మా తరపు నుంచి మా టికెట్ తీసుకుని గెలిచినా పొద్దున్నే లాగాలి, ఆ కలెక్టర్ దగ్గరికి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి గెలిచినట్టు, నీట్గా అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవ్వగానే రావాలి, ప్రజా సమస్యల మీద పోరాడాలి, అధ్యక్షుడితో టచ్లో ఉండాలి, పక్క నియోజకవర్గం మీద శ్రద్ధ పెట్టాలి, నియోజకవర్గ కార్యకర్తలను బలోపేతం చేసుకోవాలి, వచ్చేసారి గణనీయమైన సీట్లతో మేము అసెంబ్లీలోకి పోవాలి. మా టార్గెట్ క్లియర్, మా ట్రావెల్ క్లియర్. ఎవరు మమ్మల్ని కింద అవుతారు సార్? ఇంత చిన్న మొక్కగా ఉన్నప్పుడు సునామీ వస్తాయేంటి, పెద్ద వరద వస్తాయేంటి? మేమందరం పెద్ద మహావృక్షంలా ఊహించుకుంటే గాలి వస్తే పడిపోద్దో, వరద వస్తే పడిపోద్దో అని భయం ఉండాలి. మేము చాలా చిన్నోళ్ళం సార్. కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ జనాలకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. రిటర్న్ గిఫ్ట్ అంటే మనం ఏ విధంగా తీసుకోవచ్చు? అంటే జనసేన తరపు నుంచి ఇస్తున్నారా, లేదంటే వైఎస్ఆర్సీపీ నుంచి ఇస్తున్నారా? మాకు ఎవరితో ఏం లేదు సార్. మేము ఒంటరిగా పోటీ చేస్తాం. చావో బతుకు, మంచి వచ్చాడు, నష్టమో కష్టం, మేము ఒంటరిగా పోటీ చేస్తాం. మేము ఒంటరిగా వెళ్తాం. 10 వచ్చినా, 10 వచ్చినా, 25 వచ్చినా, 100 వచ్చినా మా వరకు మేము చూసుకుంటాం. ఎవరి దగ్గరికి వెళ్ళి జాతి మాకు అవసరం అవకాశం ఉందని మాకు సాయం చేయమని అడగాల్సినటువంటి అవసరం అయితే మాకు లేదు. మాకు గర్వం అయితే కాదు, మా సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకోండి, మా ఇంకోటి ఏదైనా అనుకోండి, మా వరకు మేము వెళ్తాం. అది మా అధ్యక్షుడు పదే క్లియర్ చేశారు. కేసీఆర్ గారి పట్ల మాకు చాలా గౌరవం ఉన్నది. ఆయన ఉద్యమ నాయకుడు, ఉద్యమం చేసిండు, పార్టీ పెట్టిండు, అధికారంలో తీసుకొచ్చాడు. 3 సార్లు కింద మీద పట్టాను, మంచి గణనీయ మార్పులు వచ్చాడు. మొన్న ల్యాండ్ స్లైడింగ్ పెట్టు నెంబర్ 1గా వచ్చింది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో కలుస్తారనేటువంటి సంగతి వాళ్ళు ఇచ్చుకున్న సంకేతాల్లో ఉన్నాయి. సో దాని గురించి రిటర్న్ గిఫ్ట్ వాళ్ళు ఇచ్చుకుంటారు, వాళ్ళు కలిపి ఆయనకి ఇచ్చుకుంటారు చంద్రబాబు, మాకైతే తెలియదు. వీఆర్ వెరీ క్లియర్, డెమోక్రటిక్ వేలో ప్రజల ముందుకు వెళ్తాం, మా విధానాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఓట్లను అభ్యర్థిస్తాం, మా అభ్యర్థులు నిలబెట్టుకుంటాం, మాకు వచ్చినటువంటి ఓట్లతో సీట్లతో మేమైతే అసెంబ్లీలో నడుచుకుంటూ పోతాం. వీఆర్ వెరీ క్లియర్ సార్. ఓకే, సెంట్రల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారండి మీరు? ఏ పార్టీతోనే పొత్తు పెట్టుకుంటేనే మనుగడ సాగుతుంది సార్. మా తెలియగడుతున్నాం ఏ పార్టీతో పొత్తు చేస్తారా, ఏది చేసినా అసలు వాళ్ళతో సపోర్ట్తో సంబంధం ఉంది సార్. వాళ్ళు తెలియగడుతున్నాను నేను. ఇప్పుడు సపోర్ట్ పెట్టుకుంటారా పెట్టుకోరా మొదటిది అధ్యక్షుడు పరిధిలో ఉన్న అంశం. మీరు నన్ను అడిగారు కాబట్టి నా పరిధిలో ఉన్నటువంటి వివరణ మీకు ఇస్తా. ఏ పార్టీతోనే పొత్తు పెట్టుకుంటేనే ఒక పార్టీ మనుగడ ఉంటుందని ఉండదు సార్. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా వాళ్ళతో వెళ్ళడం వల్ల ఈ ఖచ్చితమైనటువంటి విధానం అమలుకి నోచుకుంటుంది అన్న బలమైన నమ్మకం కలిగితే, ఆ భావ సారూప్యత ఉంటే ఆ పార్టీలతో అంటగాగచ్చు. మీకు బీజేపీతో పరిశీలన చేస్తున్నాం. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి, మీకు బీజేపీతో ఆ విధమైనటువంటి అంటే ప్రయోజనం జరుగుతుంది అని అనిపించిందా, లేదంటే కాంగ్రెస్ తోటి అనిపించిందా మీకు? ఇద్దరు అనిపించలేదు. దే హ్యావ్ టు చేంజ్ దర్ వేస్, దే హ్యావ్ టు మెండ్ దర్ వేస్. వాళ్ళ ఆలోచనలు మార్చుకోవాలి, వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం పట్ల చిన్న చూపుని మార్చుకోవాలి. ఎవరు ముందరకు వచ్చి కమిటెడ్గా రాష్ట్రానికి సహాయం చేస్తూ ఉంటే ప్రజల మద్దతుతో, మన్ననలతో వాళ్ళతో మనం వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది తప్ప మనం ఏకాభిప్రాయంలో ప్రజల మన్ననలు లేకుండా పార్టీతో పోవాలనుకుంటే భూస్థాపితం అయిపోతాం సార్. లెట్ దెమ్ కమ్ అప్, లెట్ దెమ్ ఎక్స్ప్లెయిన్ టు పీపుల్. మొన్న ఒక బలమైన వేదిక దొరికింది మోడీ గారికి. ఆ వేదిక మించి వచ్చి అరిగిపోయిన గ్రామ రిపోర్ట్ రికార్డ్ లాగా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు వాళ్ళ అబ్బాయి ఇష్యూ తప్ప ఆయన ఇక్కడికి వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ఏమి ఇచ్చారో లెక్క మొత్తంలో కూడా చెప్పకుండా పోయినాడు ఆయన. సో అట్లాంటిని మేమైతే ఎంకరేజ్ చేయం సార్. సార్ ఫైనల్గా అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ అంటే నిలకడ లేని మనిషి, ఆర్మశూరత్వం ఎక్కువ అని అంటుంటారు, దాన్ని మీరేమంటారండి? నిజంగా నిలకడ లేని మనిషి అయితే 2014లో పార్టీ పెట్టి కంటెస్ట్ చేస్తే 10-11 సీట్లు వస్తాయని తెలిసి కంటెస్ట్ చేయకుండా ప్రజా ప్రయోజనాల రీత్యా ఒక పార్టీకి సామాజిక వర్గం రీత్యా కొన్ని తరాలుగా విభిన్నంగా వ్యతిరేకత ఉన్న పార్టీకి ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ రూపంలో మద్దతు ఇస్తాడా? ఇచ్చినటువంటి వ్యక్తి నిలకడే లేకపోతే వాళ్ళు ఏదో చేస్తారని వాళ్ళకి అవకాశం ఇచ్చి 2014, 15, 16 దాకా వెయిట్ చేసి 17 దాకా వెయిట్ చేసి 18 మార్చి 14న మాత్రమే వాళ్ళని ఎండగడతారా?
నిలకడే లేకుండా ఉంటే 14 వాళ్ళ తీరు 15 వాళ్ళ తీరుకి ఎప్పుడో గొడవలు పెట్టుకోవాలా. హీ హ్యాస్ వెరీ క్లీన్ క్లారిటీ. మా పార్టీ నిర్మాణమే మీకు దానికి ఆధారభూతం, మేము ప్రతి అభ్యర్థిని ఎంచుకునేటువంటి విధానమే మీకు ఆధారభూతం. ఎంతకంటే నిలకడకి తార్కాణం ఉంటుందని మీరు నమ్మితే అదేందో మీరు వివరిస్తే మాకు కూడా తెలుసుకోవాలి సార్. హీ ఈజ్ వెరీ స్టేబుల్, క్లియర్ అండ్ స్ట్రాంగ్ లీడర్. హిజ్ యాక్షన్ స్పీక్స్ మోర్ దాన్ హిజ్ వర్డ్స్. ఆయన చర్యలు ఆయన మాటల కంటే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాయి. ఎందుకంటే స్టెబిలిటీ ఉంటుందంటారా? అన్నయ్య పార్టీ పెట్టి పార్టీ తీసేశారని తెలిసి ఆ భయంకరమైన నెగిటివ్ వేవ్లో కూడా మళ్ళీ పార్టీ పెట్టాలనేటువంటి థాట్ రావడం, పెట్టే సాహసం మీరు నేను చిరంజీవిగా తమ్ముడైతే చేస్తామా? ఇట్ ఓన్లీ హ్యాపెన్స్ విత్ పవన్ కళ్యాణ్ గారు. ఇంకెవరో సాహసం చేయరు. నాన్న తరపు నుంచి ఎస్సీ ఓట్ బ్యాంకు, కాంగ్రెస్ ఓట్ బ్యాంకు కలిసి వస్తే పార్టీ పెట్టి ముందరికి వెళ్తాం వేరు. మామ దగ్గర నుంచి బీసీ ఓట్ బ్యాంకు, ఓసీ ఓట్ బ్యాంకు కలిసి వస్తే పార్టీలో ఏదో రకంగా అధికారం చేజిక్కించిన ఎదరికి వెళ్తాం వేరు. అన్నగారు వైఫల్యం తర్వాత పార్టీ పెట్టి ఇక్కడ దాకా రావడం వేరు. ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ గట్స్ అండ్ క్లారిటీ అండ్ సో కాల్డ్ స్టెబిలిటీ వాట్ యు ఆస్క్డ్ ఫర్. మీ మీద పెట్టిన సెల్ ఫోన్ కేసు ఎక్కడి వరకు వచ్చిందండి? ఎక్కడ వరకు వస్తుంది సార్? స్టే యూనివర్సిటీ కోర్టులో వేసినాం క్వాష్ కోసం, వాళ్ళు స్టే ఇచ్చినారు. దానికి సంబంధించి మళ్ళీ దర్యాప్తు చేయమని చెప్పారు. ఏ ఆధారం లేకుండా కేసు ఎందుకు పెట్టారన్నారు. 2వ రోజు బెయిల్ ఇచ్చారు, బయటకు వచ్చారు. గన్లు అన్నారు, తోటాలు అన్నారు, తుపాకులు అన్నారు. గన్ కేసు అయితే మామూలు 15-45 రోజులు బెయిల్ రాకూడదు. అసలు కంప్లైంట్ కూడా ఎక్కడో డమ్మీ ఫోన్ అని చెప్పి పెట్టకుండా మీడియా వాళ్ళు అచ్చొచ్చాంతో కళ్యాణ్ దిలీప్ దొరికాడని చెప్పి వాళ్ళకి నచ్చిన ఉపోద్ఘాతం రాశారు. ఏ నా కొడుకు కూడా కంప్లీట్ కనీసం ఎఫ్ఐఆర్ కాపీని కూడా పోస్ట్ చేయాలా? మరి మీడియా ముత్తులు కదా ఎంతసేపు గౌరవిస్తూ ఉండే. ఎఫ్ఐఆర్ కాపీ పోస్ట్ చేసి ఇది కంప్లైంట్, ఇది వాస్తవం చెప్పాలా? మరి ఏ ఛానల్లో కూడా కనీసం కంప్లైంట్ పెట్టిన కూడా తీసుకొచ్చి ఇంటర్వ్యూ కూడా చేయాలా? ఎంత పెద్ద మొగదల మగోళ్ళు, ఎంత గొప్ప ఛానల్స్ కంప్లైంట్ పెట్టిన కూడా ఇంటర్వ్యూ చేసే మొగతనం లేదా? ఇలాగా ఓన్లీ నా గురించి ఆర్టికల్ అయితే ఒక రోజు కొట్టారండి. జనసేనకు జలక్, తలక్, లలక్, పలక్ అని తర్వాత మళ్ళీ బయటకు వచ్చిందో ఆడబెట్ల పాపం. ఇలా దిక్కుమాల రాజకీయాలు చాలా చూసిన వాళ్ళని సార్. రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ లగ్డీకపూర్లో గన్ ఫైర్ ఓపెన్ చేసాడు, కేసు ఉంది. ఏమైంది అప్పటికైనా ఎంపీ. ఇక మన బాలయ్యబాబు గారు అయితే డైరెక్ట్గా ఫైరే ఓపెన్ చేశాడు. ఆయనకి సర్టిఫికేట్ ఉంది, గార్డు దేవాలి కాబట్టి ఆయన బయటకు వచ్చాడు. నేనంటే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను కదా సార్. మా నాన్నగారికి ఏ రాజకీయ నేపథ్యం లేదు కాబట్టి ఇలా నుంచుని యాంగిల్లో నుంచుని ఫోటో దిగాలి, ఇలా పేపర్లో రాస్తారు. బట్ వన్ డే రాసిన వాళ్ళకి రాయించిన వాళ్ళకి అందరికీ కూడా సమాధానం చెప్పేటువంటి స్థితిలో అయితే మేము ఉంటాం సార్. పార్టీలో హరిప్రసాద్ గారు, గంగాధర్ గారు, శ్రీధర్ గారు మిమ్మల్ని దగ్గరకు కూడా రానివ్వట్లేదంట. అంటే మీరు వాళ్ళకి పోటీ అవుతారన్నా? దగ్గర రావడానికి ఆలవరండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దగ్గరికి వెళ్తానికి ఆలవరండి. ఇప్పుడు వాళ్ళ పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. గంగాధర్ గారు నా గురించి గుంటూరు స్టేజ్ మీద బహిర్గతంగా మా ఫైర్ బ్రాండ్ అయ్యి అని చెప్పాడు. పాపం పెద్ద మనిషి, ఆయన లీగ్లో తీసేయండి. పెద్ద మనిషి చాలా సాహిత్యంగా ఉంటాయి. మీడియా హరిప్రసాద్ గారితో నాకు వ్యక్తిగతంగా సంబంధం ఏముంటుంది? నేను దగ్గరికి వెళ్తాను ప్రయత్నిస్తానికి. అయితే నేను దగ్గరికి వెళ్తాను, పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రయత్నిస్తాను, చిరంజీవి గారి కోసం ప్రయత్నిస్తాను, నాగబాబు గారు ప్రయత్నిస్తాను. మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటుంది? కజ్జేపల్లి సీతారాం అన్నయ్య మా బీజేపీ నుంచి మా జనసేన పార్టీలోకి వచ్చినాడు. ఆయన దగ్గరికి వెళ్ళే అంత పెద్ద పొజిషన్లో ఏమన్నాడండి? ఆయన అధికార ప్రతినిధి కింద ఉన్నాడు, స్పోక్స్మెన్ కింద ఉన్నాడు. ఆడపా ఎక్కడో మీలాంటి వాళ్ళు చెప్పడమే నా గురించి ఏదో కేసులు ఉన్నాయని అయ్యని మాట్లాడాడని నాకైతే తెలిసింది. నేనైతే వ్యక్తిగతంగా గౌరవిస్తాను. మా అధ్యక్షుడు నియమించాడు కాబట్టి నేను ఎవరినైనా గౌరవిస్తాను. అంతే. వాళ్ళకి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం. నా కాలు యాక్సిడెంట్ అయినప్పుడు అజ్జేపల్లి సీత గారు నా హాస్పిటల్కి వచ్చారు, పలకరించారు. నాకు అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది సార్? ఫస్ట్ నాకు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అయితే అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళాలి. దూకుడు ఎక్కువ ఉండటం వల్లే వాళ్ళు మిమ్మల్ని. నాకు దూకుడు ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళకి వచ్చే నష్టం ఏమి అంటున్నా? అసలు వీళ్ళు నన్ను దగ్గర చేరదీసి వీళ్ళు పెంచేది ఏంటి, తగ్గించేది ఏంటి? అంటే మీ వల్ల పార్టీ కొంత నష్టం జరుగుతుంది ఏంటి? వీళ్ళ డిసైడ్ చేస్తారదే మాలు అడుగుతున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చేత నియమించబడ్డ వాళ్ళు డిసైడ్ చేసేటట్టయితే అధ్యక్షుడు పిలిచి కండువాళ్ళు ఎందుకు కప్పుతాడు సార్? ఏదో మెడికోర్ మైండ్ సెట్స్కి కింద మన స్పీడ్నెస్ నచ్చినటువంటి 10వ పరకు ఉన్నటువంటి వాళ్ళకి ఏదో అనిపించవచ్చు. కానీ ఎవరు డిసైడ్ చేస్తారు సార్? అధ్యక్షుడు డిసైడ్ చేస్తారు మన పార్టీకి పని చేస్తాం లేదన్నది. రాజశేఖర రెడ్డి స్పీడ్గా ఉన్నారు కదా అని చెప్పి అధిష్టానం వదులుకున్నది అట్లే ఉండదు సార్. మన స్పీడ్గా ఉన్నా, మనం ఎలా ఉన్నా, మన ప్రొడక్టివిటీ బాగుంటే, మన పనితీరు బాగుంటే, మనం పనిచేసేది కార్యకర్తల కోసం, సమాజం కోసం అయితే, పార్టీ సిద్ధాంతాల ప్రకారం అయితే ఖచ్చితంగా పార్టీ మన లక్కుని చేర్చుకుంటుంది. హూ ఆర్ దీస్ పీపుల్ ఇన్ ద మిడిల్ వెదర్ టు ఎంకరేజ్ మీ ఆర్ టు డిస్కరేజ్ మీ? అట్లా ఉంటుంది సార్. నేనే వాళ్ళ పొజిషన్లో ఉన్నా, మీరే నా పొజిషన్లో ఉన్నా, మిమ్మల్ని డిస్కరేజ్ చేయలేను, ఎంకరేజ్ కూడా చేయలేను. మా అయితే నాకు కుదిరితే అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి కూకో అని చెవిలో కానీ 4 మాటలు చెప్తాను. నేను అంత బలహీనున్నా. అవతలలో చెప్పినటువంటి మాటలు దాటి నేను ఎదగలేనా? అదేంటి సార్ అది? అట్లా ఉండదు కదా. అవతలలో ఎన్ని చెప్పుకున్నా మనలో కెపాసిటీ క్యాలిబర్ ఉంటే అన్నీ దాటి వెళ్ళగలుగుతాం, అవన్నీ దాటి మన లైమ్లైట్లో రాగలుగుతాం. ఆ పొజిషన్
ఇన్ ఓన్ పార్టీ ఎప్పుడు ఉంటుంది, సహజంగా ఉంటుంది, ప్రతి నాయకుడికి ఉంటుంది, కామన్ అది. దాన్ని కూడా మనం అట్లా అయిపోతాం సార్ పాలిటిక్స్లో, దీనిగా అయిపోతాం ఏమే. ఫైనల్గా శివాజీ గారి మీద మీ ఒపీనియన్ ఏంటండి? చిచ్చి ఆయన గురించి మాట్లాడండి సార్. అసలు కదా డెమోక్రటిక్ సిస్టంలో ఎవడన్నా బయటకు వచ్చి తన నమ్ముకున్న సిద్ధాంతం కోసం డిబేట్ చేస్తే అటువంటి వ్యక్తి కోసం మనం మాట్లాడడానికి ఎప్పుడూ సంశయించాం. శివాజీ గారు టీడీపీని మెచ్చుకున్నారా? ఓకే రండి, టీడీపీ సిద్ధాంతాలు ఏమి, మేము వెనకబడుతుంది ఏంది, మీరు ప్రజలు చెప్పాల్సింది ఏందో బలంగా వాదించండి. ఛానల్ కొత్త ఒకడవే కూర్చుంటావు, ఛానల్ మేనేజ్ చేసుకుంటావు, నువ్వేం దిక్కుమాల లీడర్వి, నీ గురించి నేను మాడేది ఏంది ప్రత్యేకం. నీకు దమ్ము ఉంటే ఎవరితో డిబేట్కి కూర్చోవాలా? డిబేట్ డెమోక్రటిక్ సిస్టంలో డిబేట్ ఈజ్ ద ఓన్లీ స్కేల్ విచ్ విల్ టాక్ అబౌట్ ఎ లీడర్స్ కెపాసిటీ అండ్ క్యాలిబర్ ఎక్సెప్ట్ ఫ్రమ్ హిస్ గ్రౌండ్ లెవెల్ వర్కింగ్. ఖచ్చితంగా ప్రజల్లో పనిచేయడం, బ్యాలెట్ బాక్స్ని ఫేస్ చేయడం సెపరేట్ ఆస్పెక్ట్ అయితే డిబేట్లో రావాలా? సమకాలీన రాజకీయాల కానించి గత నేపథ్యాల దాకా అన్నీ ముడిపెట్టి నీ సిద్ధాంతం కరెక్ట్గా నువ్వు నిరూపించాలి. అంత స్పాంటనిటీ, అంత క్లారిటీ, అంత కంటిన్యూటీ లేనటువంటి వ్యక్తులు ఏదో వాళ్ళ సామాజిక వర్గ ఛానల్ ఉన్నాయి కదా అని వచ్చి ఇట్టా కూర్చుని ఒక్కడే మాట్లాడేది అయిపోయిందా సార్? నాకు అర్థం కొడుతున్నా. శివాజీ ఎవరితో డిబేట్ చేసినాడు, ఇప్పుడు డిబేట్ చేసినాడు సార్, ఎవడు సార్ ఆయన అసలు నాకు అర్థం కొడుతున్నా. మన ఆంధ్ర రాష్ట్రానికి దౌర్భాగ్యం, వాడు పడతాడు రాజకీయాల్లో వస్తాడు, ఏది పడతాడు మాడతారు, ఎలా పడితే అలా మాడతారు, ఒకడు గొంతు కోసుకుంటాను అంటాడు, ఒకడు ఇంకోటే చేస్తా అంటాడు. సినిమాల్లో ఖాళీగా ఉండే వాళ్ళందరూ రాజకీయాల్లోకి దయచేసి రావద్దని నా విన్నపడు సార్. పాలిటిక్స్ కంటే కమిట్మెంట్ ఉంటే నిలబడండి. అవమానాలు ఉంటాయి, కేసులు ఉంటాయి, బాధలు ఉంటాయి, బందీలు ఉంటాయి. ఇవాళ మాట్లాడుతున్న కళ్యాణ్ దిలీప్ సైతం 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత కూడా మీలాంటి జర్నలిస్టుల కాంచి ప్రతి ఒక్కరికి పరీక్షకు గురి కాబడతాడు. ఆ గురయ్యే కెపాసిటీ ఉంటే, సాయంత్రం 7 ఇంటికి వెళ్ళపోయినా పర్లేదనే క్లారిటీ ఉంటే పాలిటిక్స్లో రమ్మని చెప్తాం. ఏదో టీవీ నాలెడ్జ్తో, గూగుల్ నాలెడ్జ్తో 4-5 వెబ్సైట్లు డౌన్లోడ్ చేసుకుని 4-5 అంశాల మీద ఎలా పడితే ఏది పడితే మాడితే పాలిటిషియన్స్ అయిపోతారు సార్. ఈజీ టు బికమ్ ఏ పొలిటీషియన్. అందుకే పొలిటీషియన్స్ క్లౌన్స్ లాగా బఫూన్స్లా చూస్తున్నారు సార్, ఎవడ పడతాడు రావడం వల్ల. ఖచ్చితంగా పొలిటికల్ పార్టీస్ ఒక థ్రెడ్ పెట్టాలి. నిన్న కాకమొన్న ఎవరెవరు శ్రీవాణి ఎవరో అని టీడీపీ వేదిక మించి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు గురించి మీకు ఎందుకు అంది, అవి ఎంత ట్రోల్ చేయబడ్డదండి. అది ఎలా పడితే అలా మాడకూడదు సార్. ఇప్పుడు బూతులు మీరు మాట్లాడారు, నేను మాడతా. మొన్న ఏదో మా పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి గురించి ఏదో ఒక బూత్ తిట్టారు, టీడీపీ ఉన్నాయని, అది కూడా మా దాకా వస్తే క్షమించండి, ఆయన తరపున క్షమాపణ చెప్తున్నాను. ఏమి అంటే బూతులు అందరూ మాడతాం సార్, కానీ లైవ్ డిబేట్లో కొన్ని లక్షల మంది చెప్తుంటారు, అక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఏమీ మాట్లాడి సాధనని ఆమె విషయంలో నేను బూతులు మాట్లాడాను అన్నారు, ఎవరైనా తీసుకొచ్చా బూతి అంటే చూపించండి అంటే చూపించలేకపోతున్నారు. ఇప్పుడు మా ఫేస్బుక్ లైవ్లు అంటారా, మా పరిధి, మా కార్యకర్తలు చూస్తారు, మా ఫ్యాన్ బేస్ చూస్తుంది, మా పార్టీ వాళ్ళు మేము మాడుకుంటా నా కొడకని తిట్టుకుంటాం. లైవ్ అట్లా కాదు కదా సార్. ఒక ఛానల్ తరపున కొన్ని లక్షల మంది, కోట్ల మంది చూస్తూ ఉంటాం, అక్కడ అట్లా మాట్లాడలేము. అందుకు నేనేమంటానంటే, ఈ శివాజీ గారి గురించి పాపం అసందర్భ ప్రేలాపి సార్, పాపం ఏం తెలియదు సార్, ఏదో మాట్లాడతాడు సార్, ఏదో తనకే తెలుసు అనుకుంటాడు సార్, ఏదో మందేసినప్పుడు ఏదో గుర్తొస్తుంది సార్, పొద్దున్నొచ్చి గరుడ పురాణం అంటాడు సార్, వాళ్ళు రాకెట్ లాంచర్లు అంటాడు సార్, వీళ్ళు బాంబులు అంటాడు సార్, మత్తులో మాట్లాడే చిత్తు మాటలు, పిచ్చి మాటలు సార్, ఏముండవు సార్. ఆయన చెప్పింది ఏదైనా జరిగిందా సార్? రాకెట్ లాంచర్లు అన్నాడు, అరెస్టులు అన్నాడు, ఆకళ్ళ కల్లోలాలు అన్నాడు, అద్భుతాలు ఏముండదు సార్, పిచ్చి మాటలు సార్, పిచ్చోడు సార్, ఏ వేస్ట్ సార్. కౌన్సిలర్కి ఎక్కువ, కార్యకర్త తక్కువ సార్, ఏముండదు సార్. వీళ్ళు వేస్ట్ సార్. వీళ్ళు చేసిన ప్రజా పోరాటాలు ఏముండవు సార్, అక్కడెక్కడ కూర్చుంటారు, పొడులు స్టిల్ ఎత్తారో, ఏదో పోరాటం చేస్తుంటే ఇలా బొందేల దెబ్బ తీసుకున్నాం. ఏంటి అసలు కళ్యాణ్ దిలీప్ కాన్ఫిడెన్స్ ఏంటి అసలు? ఏంటి క్లారిటీ, ఏ కమిట్మెంట్ తోటి రాజకీయాల్లో చచ్చిపోతాం, దీని గురించి డిస్కషన్ ఏమి లేదు. అదే కమిట్మెంట్ తోటి ఏముంటుంది సార్, మన దగ్గర పోగొట్టుకోవడానికి ఏముంది, బొక్కలో ప్రాణం తప్ప. మనకన్నా 100 కోట్ల ఆస్తులు వెనకాల ఉన్నాయా? మనకి ఏమున్నాయి సార్ పోగొట్టుకోవడానికి? ఏదో సిద్ధాంతం మీద వెళ్తున్నాం, ఉంచితే తీసేస్తారు. పోగొట్టుకోవడానికి ఏమీ లేను నాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు సార్. పోగొట్టుకోవడానికి ఉన్నవాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. మన దగ్గర ఏం లేవు కదా సార్. అయితే ఇది చంపేస్తారు, అంతే కదా, అదే డిసైడెడ్ అందులో. ఇప్పుడు 1987 బాగుంది సార్, 31-32 సంవత్సరాల్లో ఈ పోతే ఏముంది అందులో? మా అధ్యక్షుడి కోసం నమ్ముకున్నాం, పోయాం. మావాడు చాలామంది చనిపోయినారు. అట్లా తిరుపతికి సంబంధించినటువంటి మా కార్యకర్తలు చాలామంది చనిపోయినారు. నా పేర్లు ప్రస్తావించవచ్చు లేదని చెప్పి నేను ఆగుతూ ఉన్నాను. చాలామంది చనిపోయినారు, మా కోసం బోలమంది చనిపోయినారు. మొన్న యాక్సిడెంట్లో మా సోదరుడు అశోక్ చనిపోయినాడు. అతను నేను ప్రస్తావించాను, ఎందుకంటే నాతో సెల్ఫీ దిగాడు కట్టి చాలా బాధపడ్డారు. రాత్రి అంతా ఏడుతో కూర్చున్నాను. నాకు చాలా ఇష్టం పిల్లాడు, బాగా పని చేస్తాడు, చచ్చిపోయినాడు. ఎవడు వాళ్ళలో మనం ఒకళ్ళు అయితే అవుతాయి, ఏమో సార్ అంతే పెద్ద డిస్కషన్ ఇందులో. అంటే మనం అయితే ప్రిపేర్డ్గా ఉంటాం, కానీ అంటే అవతల అయితే మగవాళ్ళని కాదు, కానీ మనం తీసేస్తానికి వస్తే మన దాకా వస్తే మనకేం చేయాలని ఫుల్ క్లారిటీ ఉంటుంది. కానీ
మన సిస్టమ్ని జ్యుడిషియరీ నమ్ముకున్నా ఏం జరిగితే జరిగించారు. ఓకే కళ్యాణ్ దిలీప్ గారు, థ్యాంక్స్ ఎ లాట్. ఒక రాజకీయ నాయకుడికి ఏవైతే కావాలో అవి మాత్రం ఈ బాడీలో పుష్కలంగా ఉన్నాయి. పర్లేదంటారా ఎదుగుతూ ఉంటారా? దేవుడు అంతవరకు పెట్టాలి అంతవరకు పెట్టిస్తారు మీకు. ఓకే సార్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. మళ్ళీ కొత్త టాపిక్లు అయితే వాటితోటి కలుద్దాము. థ్యాంక్ యూ.